ఈరోజు బైబిల్ క్లాస్ కాబట్టి బైబిల్ నుండి కొన్ని విషయాలను మనం తీసుకున్నాం. బైబిల్ చదివే విధానంలో క్రైస్తవ శాఖలో విభిన్నమైన విషయాలు ఉన్నాయి. కొందరు ఒక విధంగా అర్థం చేసుకుంటున్నారు, కొందరు ఒక విధంగా అర్థం చేసుకుంటున్నారు. మరొకరు ఏమి అర్థం కాలేదు, ఎంత బోగస్, ఎంత మాయా అని చెప్పేసి వదిలిపెట్టారు. బైబిల్ చదివే విషయంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక ఆరితేరిన క్రైస్తవుడు ఎలా ఉండాలి, బైబిల్ చదివే విధానంలో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగిన ఒక వ్యక్తిగా అది ఉండాలంటే మన ఒక పద్ధతిని తెలుసుకుంటాం. ఈరోజు మీకు నేను తెలియపరిచే పద్ధతి అదే. ఏంటి ఆ పద్ధతి? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు హెబ్రీ భాషలో ఉన్నాయి కదా. క్రీస్తు పూర్వము 300 చిల్లరలో గ్రీకుల రాజైన టాలమీ II అనే వ్యక్తి యెరూషలేమును పరిపాలించినప్పుడు గ్రీకు మతం అనేది చాలా ప్రాచీనంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. గ్రీకు యొక్క భాష, లాంగ్వేజ్. అప్పుడు యూదులు ఏం చేశారంటే, మన వాళ్ళు కూడా చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళు మాతృభాషను ఏం చేస్తున్నారు, మర్చిపోయిన పరిస్థితి. మనం ఏం చేద్దామంటే గ్రీకులకు మనం ఏం చేద్దాం, మన బైబిల్ని తర్జుమా చేద్దాం అనుకొని ఒక 70 నుండి 72 మేధావులు, యూదా మేధావులు ఏం చేశారంటే ఆ టాలమీ అనే రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ టాలమీ అనే రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేము బైబిల్ని గ్రీకులో తర్జుమా చేయాలి. ఆయనకు కొంత ఆశ ఉంది, ఆ రాజు కూడా అనేక మతాన్ని పరిశీలన చేసేవాడు అనమాట. ఆయన కోరేషన్ లాంటి వాడు అనమాట. ఈ టాలమీ మీరు కూడా తర్జుమా చేయండి గ్రీకులోనే ఆయన కూడా ఆమోదించినప్పుడు అప్పుడు తర్జుమా చేయబడ్డ పుస్తకమే సెప్టుజెంట్ అనే పుస్తకం. అంటే హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ ఏం చేశారు, గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడ్డ ఈ యొక్క సెప్టుజెంట్ అనే గ్రీకు బైబిల్ ప్రపంచవ్యాప్తం ఫేమస్. హెబ్రీ బైబిల్ కన్నా గ్రీక్ బైబిల్ ఫేమస్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎలాగా ఇప్పుడు అమెరికా నుండి అలాస్కా వరకు, అంటార్కిటికా నుండి ఆర్కిటిక్ వరకు ఇంగ్లీష్ ఎలాగ ఫేమస్, క్రీస్తు పూర్వం గ్రీకుల పరిపాలన కాలంలో గ్రీక్ లాంగ్వేజ్ విపరీతంగా ఫేమస్ అయిపోయింది. అశోకుని యొక్క పిల్లర్స్, అశోక పిల్లర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా గ్రీకు భాష అనేది ఉంది, సంస్కృతమే లేదు మరి. సో అంత ఫేమస్ అయింది గ్రీకు భాష. కాబట్టి సెప్టుజెంట్ అనే బైబిల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ సెప్టుజెంట్ అనే బైబిల్ ఫేమస్ అయిన తర్వాత ఈ గ్రీకు భాషను తర్జుమా చేయబడ్డ ఈ సెప్టుజెంట్ బైబిల్ని ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ కూడా చదువుతున్నారు. చదివేటప్పుడు వచ్చిన గందరగోళము అంతా ఇంత కాదు, చాలా గందరగోళంలో పడిపోయారు. యాసిటీస్గా ఏం చేయలేకపోయారు, హెబ్రీ భాషని తర్జుమా చేయలేకపోయారు. కొన్ని పదాలకు 2-3 అర్థాలు వచ్చేస్తున్నాయి, కొన్ని పదాలకు ఏకైక అర్థం వచ్చేస్తుంది. ఎలా తీసుకోవాలా అనే గందరగోళ పరిస్థితిలో అనేక విభాగాలు ఏర్పడి గందరగోళ పరిస్థితికి ఈ యొక్క యూదయ సమాజం వెళ్ళిపోయింది. ఇదే బైబిల్నే కొత్త నిబంధనలో ఉన్న రచనకర్తలు కూడా ఏం చేశారు, ఈ బైబిల్లో కోట్ చేశారు. ఈ బైబిల్లో కోట్ చేస్తారు కానీ హెబ్రీ బైబిల్లో కోట్ చేయలేదు మనకు కూడా. అంటే కొత్త నిబంధన రాసిన క్రైస్తవులు కూడా ఏం చేశారు, ఈ సెప్టుజెంట్ బైబిల్ నుంచే కోట్ చేశారు. అందువల్ల కొత్త నిబంధనలో విశ్వాసఘాతులు సైతము కానుకలు తీసుకొని ఒక దగ్గర ఉంటే, పాత నిబంధనలు ఏముంటుంది 69వ కీర్తనలో విశ్వాసఘాతులు సైతం కానుకలు. ఇట్లా పదాల్లో మార్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పత్రికలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి అదే ఈవులను అనుగ్రహించడం. అయితే పాత నిబంధనలు ఏమంటుంది, చెరగా పట్టుకొని పోయి విశ్వాస కానుకలు
తీసుకొని ఉన్నాను పోయింది. అంటే సెప్టిజెంట్ బైబిల్ రాగానే అనేకమైన పదాలు మార్పులు చేర్పులు చేయబడ్డాయి. అప్పుడు వీరు ఉపయోగించుకున్న యొక్క పాత నిబంధన కొటేషన్ అనేది హెబ్రీ బైబిల్ నుంచి తీయలేదు. వాళ్ళు ఈ యొక్క సెప్టిజెంట్ బైబిల్ నుంచి తీసి యేసు ప్రభు కాలానికి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంత పరిశీలన చేద్దాం. ఈ గందరగోళ పరిస్థితిలో యేసు ప్రభు వారు పుట్టారు. గ్రీకు భాష చాలా ఫేమస్ ఉన్న కాలంలో ఆయన కూడా ఏం చేశాడు, భూలోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ యూదులు ఏం చేస్తున్నారంటే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఆ కాలానికి ఏం చేస్తున్నారంట, లేఖనాలన్నీ ఫుల్ఫిల్ అయిపోయారు. అంటే బుక్గా వచ్చేసింది వారికి. ఎవరికి? యూదులకి. 39 పుస్తకాలు చేతిలో ఉన్నాయి. ఒక పక్కన హెబ్రీ బైబిల్ ఉంది, ఒక పక్కన సెప్టిజెంట్ బైబిల్ ఉంది. వాటిని ఏం చేస్తున్నారంట, వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం. ఆ పరిశీలనలో గందరగోళం అయిపోయింది. పరిశీలనలో సరైన అండర్స్టాండింగ్ లేనేది. చాలా మంది తప్పుడు అండర్స్టాండింగ్, తప్పుడు అవగాహనలు పుట్టేశారు. అవి ఎలా ఉంటాయని మీకు తెలియవస్తాయి. యేసు ప్రభు వారు కూడా తన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయని లూకా రాసిన సువార్తలో 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలనని వారితో చెప్పారు. ప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారు? మోసే ధర్మశాస్త్రము, దాన్ని తోరా అని పిలిచారు. తర్వాత ఏం చెప్పాడు ఆయన? ప్రవక్తల గ్రంథము, ప్రాఫెట్ బుక్స్ ని యూదులు ఏం చేశారంటే నెవీం అంటారు. ఈ నెవీం అనేది ఏం తెలుసా? బహుళత్వం. ఎలోహీం, నెవీ, ఇది బహుళత్వం. అంటే నెవీ అంటే ప్రవక్తలు, ఇమ్ అంటే ప్రవక్తల సమూహం, ప్రవక్తల గ్రంథాలు. మూడోది కీర్తన గ్రంథం. కీర్తన దావీదు కీర్తన మాత్రమే కాదు, ప్రసంగి, పరమగీతాలు, విలాప వాక్యాలు, తర్వాత సామెతలు, ఇవన్నీ కూడా కీర్తన గ్రంథాలు. పద్య భాగం అని చెప్పచ్చు. వీటిని కీర్తన గ్రంథాలు చెప్పారు. ఈ మూడిట్లో నన్ను గురించి ఆయన ఉన్నాయి. అప్పుడు దీనిని ఏం చేశారంటే దీంట్లో తా తీశారు, దీంట్లో నా తీశారు, దీంట్లో ఏ తీసి ఏం చేశారు వాళ్ళు యూదులు? ఆ గ్రంథానికి తనక్ అని పేరు పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? తనక్. యూదుల దగ్గరికి వెళ్ళి మన పాత గ్రంథం అనకూడదు. ఏమనాలి? తనక్ గ్రంథంలో చూడండి. అంటే తోరాలో తా తీశారు, నెవీంలో నా తీశారు, కెతీంలో కే తీసి ఏం చేశారు? తనక్ అని చెప్పారు. ఇక్కడ చాలా మంది యూద మతాన్ని వెంబడించే వాళ్ళు రాజమండ్రిలో అక్కడ ఉంటారు. తనాక్లో ఉన్నదా? తనాక్లో ఉన్నదంటే తనాక్ ఏంటి? తనాక్ అంటే మీరు ఆ బైబుల్ ఏమంటారు యూదులు? తనాక్ అని పిలుస్తారనమాట. అదే భాషను ఇక్కడ మనకేం చేస్తున్నారు వాళ్ళు? 39 పుస్తకాలని తనాక్లో ఉందా అని అడుగుతారు. కాబట్టి దీన్ని తనాక్. ఇప్పుడు యేసు ప్రభు వారు తన్ను కూర్చున్న లేఖనాలన్నీ ఇందులో ఉన్నాయని చెప్పారు. సరే, మనకు ఒక పరిశీలన చేసుకుందాం. ఈ మొత్తం 39 పుస్తకాలు మనకు తెలిసినంత వరకు మనం పరిశోధన చేద్దాం. ఆది కాలంలో యేసు ప్రభు వారు ఉన్నారా? యేసు ప్రభు వారు చూసిన విషయం ఉందా లేదా? ఎక్కడ ఉంది? 3:15 అపోస్తలులు కోట్ చేశారా? 3:15 కోట్ చేయరా? సరే, అది అట్లా పెట్టండి. కోట్ చేసిన విషయాలు మనం తీసుకుందాం. కోట్ చేయని విషయాలు మనకు అవసరం. ఆది కాండము 12వ అధ్యాయము
ఏమనుంది? నీ సంతానమందు భూలోక సమస్త వంశములన్నీ ఆశ్రయింపబడిన ఆ సంతానం తీస్తే అపోస్తలుడైన పౌలు గారు ఆది కాండంలో ఉంది. ఇంకా ఆది కాండంలో లెక్క లేడు ఆయన. అపోస్తలులు ఎక్కడ ఉపయోగించలేదు ఆది కాండంలో. ఎగ్జాక్ట్ గా ఉపయోగించుకోండి. మీరు అట్లా మీరు చెప్పారు ఇది అదే విధంగా ఉండాలి. ఆది కాండంలో రెఫరెన్స్ కోట్ చేసుకున్నాలి, దానికి ఒకటి ఉదాహరించి ఉండాలి. సరే, అపోస్తలులు పేరు ఏం చేశారు? పూర్వము నోవాహు జలప్రలయంలో అవిధేయులైన ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళిన. నోవాహు అనే అధ్యాయం ఎక్కడ వస్తుంది? ఆది కాండము 6:8. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మగా కనిపిస్తున్నారు. అంటే నోవాహులో ఉండే ప్రసంగించే వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు? ఆయనకి క్రీస్తు కనిపిస్తున్నాడు. ఓకేనా? ఇది సరే. ఆది కాండం అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయి ఆది కాండంలో? 49 అధ్యాయం ఏముంది? కోట్ చేస్తున్నారు అపోస్తలులు. మీరు కోట్ చేయని తీసుకోవాలండి, వద్దు, మనం వద్దు. అపోస్తలులు ఏదైతే కోట్ చేస్తున్నారో అవి చెప్పండి. లేదు, చాలా ఆది కాండం ఇది కాదు. సరే, నిర్గమాకాండం. నిర్గమాకాండంలో నన్ను గూర్చి అని చెప్పి నిర్గమాకాండంలో చదువుతున్నారు వాళ్ళు. నిర్గమాకాండంలో ఎక్కడున్నారు? మోషే వంటి ప్రవక్తని అది నిర్గమాకాండంలో చెప్పలేదు. నిర్గమాకాండంలో కూర్చుందాం. నిర్గమాకాండంలో యేసు ప్రభు వారి గురించి ఎక్కడ ఉంది? క్రీస్తు అనే పస్కా పశువు వధింప. పస్కా ఎక్కడ ప్రారంభించబడుతుంది? నిర్గమాకాండం 12వ అధ్యాయంలో. ఛాయ కనిపించాలా? అవి నన్ను కొట్టే సాక్షి పుస్తుంది అంటే ఎక్కడ వచనం చూపించిన అడిగితే ఏం చెప్తాడు ఆయన? మరి గర్భాన్ని ఉంటాడు అని చెప్తాడు. అసలు ఛాయ చూపిస్తాడు ఆయన. అది నేనే, అక్కడ నేను ఆత్మీయంగా నా స్థితి అక్కడ ఉందని చెప్తాడు ఆయన. పర్టికులర్ రెఫరెన్స్ డైరెక్ట్ గా ఎక్కడ కూడా లేదు. సింబాలిక్ గాను ఆధ్యాత్మిక అర్థంతోనే ఆయన కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ పస్కా పశువుగా కనిపిస్తున్నాడు. నిర్గమాకాండానికి ఎక్కడ లేడా? చాలా మూడేది 3 సంఖ్యాకాండం. లేవికాండం. లేవికాండంలో ఎక్కడున్నాడు ఆయన? ఏంగా తీసుకోవచ్చు. లేవికాండంలో కూడా కనిపించాలి ఆయన. మెల్కీసెదెకు క్రమంలో ఆది కాండంలో ఉన్నాడు ఆయన. లేవికాండంలో పాప పరిహార్థ బలి. సంవత్సరాలు ఒకసారి కూడా నేర్చుకుంటారు అదనట్టుగా. అది కలిసి వస్తుంది. సరే, 4 సంఖ్యాకాండంలో ఎలా కనిపిస్తున్నాడు ఆయన? సంఖ్యాకాండం ఉన్నాడా? ఎక్కడ? ఇత్తడి సర్పము. ఇత్తడి సర్పం ఎవరా? ఏం సింబల్ చేస్తుంది ఇత్తడి సర్పం? విశ్వసించేవాడు రక్షింపబడినట్లు మోసే అరణ్యంలో సర్పం ఎలాగెత్తునో మనుష్య కుమారుడు అలాగే. ఇకపోతే ఆది కాండం 1 మిస్ చేసాం మనం. యాకోబు కళ. యాకోబు కళలో ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద ఎవరు ఎక్కుతున్నారు? దేవదూతలు ఎక్కుతున్నారు. దానినే యోహాను గారు ఏం చేశారు? యోహాను సువార్తలో మనుష్య కుమారుడు పైకి ఎక్కిటి దిక్కుటి మీరు చూచగలరు అంటే అక్కడ జరిగినప్పుడు వాళ్ళకి మెస్సియా కనిపించాలి. ఈ నిచ్చెన ఎవరిని భవిష్యత్తులో ఎవరినో ఉద్దేశించి చెప్తుంది. ఇతర సత్వం భవిష్యత్తులో ఎవరినో ఉద్దేశించి చెప్తుంది. ఈ పాప పరిహార్థ బలి ఎవరినో ఉద్దేశించి చెప్తుంది. పస్కా బలి ఎవరినో ఉద్దేశించి చెప్తుంది అని తెలుసుకోవాలా. అట్లా కొటేషన్స్ మనం అట్లా బ్లైండ్గా చదివితే మనకు భవిష్యత్తులో ఉన్న విషయాలు ఏం చేయవు, అర్థం కావు. అందుకని మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారంటే అట్లా గుడ్డిగా చదువుకోకపోవడం లేదు వాళ్ళు. ఇది ఎవరికి నీకు ఆత్మస్థితి ఉందా, ఇది ఏమన్నా పూర్వకృష్ణ భవిష్యత్తులో జరగబోయే విషయం ఏమైనా ఉందని చెప్పి పరిశోధన చేస్తున్నారని అర్థం. ద్వితీయ దశకంలో ఎక్కడ ఉన్నాడు ఆయన? మోషే వంటి ప్రవక్త. తర్వాత ఇంకా
అదే మోసాలు బ్లాక్ తీసుకున్నాం. ఒకవేళ 32 అధ్యాయంలో మందసంతో కూడా ఆయన పోల్చబడుతుంది. మందసంగా ఆయన ఏం చేయబడుతున్నాడు? పోల్చబడుతుంది. ఈ పరిశుద్ధులు వచ్చి దాని ముందు సాగిలు పట్టడం. అదే అధ్యాయాన్ని ఎవ్రీ పత్రిక తీసుకుంటారు. దేవదూతులు నమస్కారం చేయడం. దేవదూతులు యాజకులు అక్కడ ఏం చేశారు? మందసంలో నమస్కారం చేశారు. మందసాన్ని తీసుకుని ఎవరు పెట్టారు? మెస్సియా. కాబట్టి 32 అధ్యాయం 3వ వచనం తీసుకోవచ్చు. అదే స్కాలర్స్ కూడా చేయలేదు. నేనే స్కాలర్స్. సో ఈ విధంగా వస్తుంది. యెహోషువ గ్రంథంలో న్యాయాధిపతి తీసుకోవచ్చు, రూతులో బోయజు, ఇలాగ వెళ్ళిపోతా ఉంటుంది. అవునా? ఇక మలాకి వరకు మీరేం చేయాలి? కోట్ చేయాల్సిందే ప్రభు వాళ్ళు. అలా కోట్ చేయబట్టి రాయబడ్డ విషయాలే కొత్త నిబంధనలో కనిపిస్తున్నారు. ఎందుకంటే పేతురు గారు చదివేటప్పుడు రాష్ట్ర ఏం చేస్తున్నారంటే, పేతురు రాష్ట్ర పత్రిక 1వ మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఈ కణా గ్రంథము కుప్పలు వేసేదానికి కాదు. ఏదో భవిష్యత్తులో ఒక విషయం ఉంది, దానికోసమే పరిశీలిస్తున్నారు వాళ్ళు. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి. అయినా కూడా వాళ్ళు ఎందుకో మరొక విషయం ఫుల్ఫిల్మెంట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన విషయమైన శ్రమను గూర్చియు, వాటి తరువాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. ఏం చేస్తున్నారంట? ఏ కాలము ఎట్టి కాలము నెరవేరింది మరొక విధంగా ఏమైనా నెరవేరబోతుందా? లేక దీనికోసం ఈ వచనాన్ని వదిలిపెడదామా? లేక దీనికన్నా బెటర్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉందా? వేరొక కాలాన్ని ఈ యొక్క ప్రవచనాలు సూచిస్తున్నాయని చెప్పి ఏం చేస్తున్నారంట? వారు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిశోధన యూదయ సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరిశోధన మన దగ్గర కూడా ఏం చేయాలి? ఉండాలా వస్తుంది. ఇప్పుడు ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 16 నుండి 18 వరకు. ఆ జ్ఞానులు తమను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరికీ తరించారు. ఇది జరిగిన ఎవరి వల్ల జరిగింది? యేసు ప్రభుని సేవ చేసేదాని కోసము ఏం జరిగింది? ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఈ నష్టము యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు దాంట్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం అనేది, ఈ సమస్య అనేది, ఈ యొక్క సంహారం అనేది జరిగింది. దీనికి రచనకర్త ఏం చేస్తున్నాడంటే చదవండి 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల వశమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది. రాహేలు ఎవరు? యాకోబు. ఆమె ఎక్కడ చనిపోయింది? ఎఫ్రాతా మార్గంలో చనిపోయిందా? ఆమె యొక్క పాతి పెట్టబడిన స్థలము ఎక్కడ? ఎఫ్రాతాలో.
అబ్రహాము ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడ శారా పాతి పెట్టాడు. శారా ఎక్కడ చనిపోయారో అబ్రహాము అక్కడ చనిపోయాడు. ఇస్సాకు ఎక్కడ చనిపోయారో అక్కడ రెబ్కా. యాకోబు ఎక్కడ చనిపోయారో అక్కడ చనిపోయింది ఎవరు? లేయా, రాహేలు కాదు. నోట్ చేసుకోండి. హేతు కుమారు దగ్గర ఉన్న స్థలంలో రాహేలు పాతి పెట్టబడలేదు. రాహేలు పాతి పెట్టబడ్డ స్థలము ఎఫ్రతా మార్గము బెత్లెహేం అనే గ్రామం చుట్టూ ప్రాంతం ఏం చేయబడింది? చనిపోయి ఉంది. చనిపోయినా కూడా ఆమెను ఎలా చూస్తున్నారు యూదులో? తల్లిగా చూస్తున్నారు. అది బతకలా అయిపోయింది. ఈ ప్రవచనము దేనికి సంబంధించింది? యేసుక్రీస్తుకు సంబంధించిన గ్రంథకర్త చెప్తున్నారు. వాస్తవానికి చూద్దామా? ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయంలో తెలుసుగా చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. గ్రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అని చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవాకు రాబో కాలమందు నీకు మేలు కలుగునది. నమ్మిక ఉన్నది. వాస్తవానికైతే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే యూదా ప్రజలు ఏమైపోతున్నారు? బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడుతున్నారు. అక్కడ ఉన్న పాతి పెట్టబడ్డ తల్లి ఎవరు? రాహేలు. మా రాహేలు నీ పిల్లలు ఈ దేశంలో లేదని చెప్పి ఏం చేయగాకు ఒక్కపడగాకమ్మా, యెహోవా అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు, నిశ్చయంగా నీ పిల్లలు ఏం చేస్తారు? తిరిగి వచ్చి యూదా దేశంలో కాపాడుకుంటారు. వాస్తవమైన కాంటెక్స్ట్ ఇది. దీనిని ఎందుకు అక్కడ యేసు ప్రభు వారి కాలంలో చనిపోయిన పిల్లలకు రిపోర్ట్ చేస్తున్నాడంటే వాళ్ళు కూడా ఎవరు? రాహేలు సంతానమే. ఒక సిమిలారిటీ ఉండాలి. ఏదో ఒక సిమిలారిటీ లేకుండా ఒక ప్రవచనాన్ని మళ్ళీ ఏం చేయకూడదు? కోట్ చేయకూడదు. ఉదాహరణ చెప్తా వినండి. యెషయాను చూసి దేవుడు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి ఆ జనులతో చెప్పు. ఏమని? వారు చూస్తా ఉంటారు కానీ ఇద్దరు కానీ గ్రహించు. వాళ్ళ కళ్ళు మందగిల్ని పువ్వు పట్టుకుని చెప్తారు. ఇశ్రాయేలీలు యెషయా కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో యేసుప్రభు కాలంలో కూడా ఏమాత్రం మార్పు చెందకుండా ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టుగా, ఎక్కడ గుదిబండ అక్కడే అన్నట్టుగా, ఎక్కడ ప్రజలు అక్కడే అన్నట్టుగా కొద్ది కూడా మార్పు లేకుండా ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు. అందుకని ప్రభు వారు ఏమన్నాడు? మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించింది సరే. అయ్యా ఆ కాలపు ప్రజలకు కదా, మళ్ళీ మాకెందుకు నువ్వు కోట్ చేస్తున్నావు అడగొచ్చు. ఏదో ఒక సిమిలారిటీ ఏం జరిగింది? యేసు ప్రభు వారికి దొరికింది. ఈయననే అపోస్తలుడు పౌలు గారు ఏం చేశారు? అపోస్తలుల పత్రిక చివరి అధ్యాయంలో కార్యక్రమంలో చివరి అధ్యాయంలో ఆయన కూడా కోట్ చేశారు. మీరు వింటారు కానీ గ్రహించారు. అంటే యేసు ప్రభు కాలంలోనూ అలాగే ఉన్నారు, యేసు ప్రభు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉన్నారు. కాబట్టి ఒక ప్రవచనాన్ని ఎలా కోట్ చేసుకోవచ్చు? ఏదో ఒక సిమిలారిటీ లేకుండా కోట్ చేయకూడదు. ఇది కొత్త నిబంధన కాలంలో జరిగిన ప్రజల నాడి. చాలా మంది పుస్తకాలు రాశారు, అందరూ చెప్పారు ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకున్నారు వీళ్ళు, లేదా పిల్లలు ఫాస్ట్ పదాలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకున్నారు. ఎక్కడో ప్రవచనం. అసలు వారు 39 పుస్తకాల్లో మెస్సియాను కనుక్కున్నారు, మెస్సియా కాలంలో జరిగే సంభవాలను కనుక్కున్నారు, మెస్సియా కాలం ప్రజలు ఎలా ఉంటుందో కనుక్కున్నారు. అనేక విషయాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తలు
కనుక్కున్నాను కానీ చెప్పలేకపోతే చనిపోయారు. కానీ సువార్థికుడు అపోస్తులు వాటిని అధ్యయనం చేసినప్పుడు ఈ సిమిలారిటీని బట్టి ఇది జరిగింది, దీనిని బట్టి ఇది జరిగింది, దానిని బట్టి అది జరిగిందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రవచనాలని దీనికి కోట్ చేస్తున్నారు. సందర్భ సహితం కాదని, ఆ జరిగిన విషయాలు వాళ్ళకి తెలియదని కాదు, మనకన్నా వాళ్ళు ఎంత వాళ్ళకి ఎక్స్పెక్ట్ వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు బుద్ధిహీనంగా మత్తయ్య మాయదారి మత్తయ్య ఈ మార్గ తప్పుగా కోట్ చేశాడు అంటాడు ఆయన నాయుడు, ఎఫ్రాయిం నాయుడు. మాయదారి మత్తయ్య కాదు, ఆయన తెలుసు ఏదో ఒక సిమిలారిటీని బట్టి ఒక ప్రవచనాన్ని ఏం చేయొచ్చు, కోట్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి, యూదుల పద్ధతి, అది ఒక రచనా శైలి, అది వారి యొక్క సంస్కృతిలో అది ఉంది. కాబట్టి దాన్ని వర్ణించుకోవడానికి ఏం చేశాడు, ఒక సంభవం జరిగింది, పిల్లలు చనిపోయారు. ఈ పిల్లలు చనిపోయిన దానికి ప్రవక్తకు సంబంధించిన వాక్యాన్ని తీసుకొచ్చి ఈ పిల్లలు కూడా రాహేలు పిల్లలే, వీరు కూడా చనిపోయారు, వాళ్ళు బబులోనులో చనిపోయారు, వీరు అన్ని రాజులు జతం చేయబడ్డారు, చెప్పబడ్డారు. ఏదో ఒక సిమిలారిటీ లింక్ చేసేసుకుని ఏం చేస్తున్నారు, గ్రంథకర్త రాసుకుంటున్నారు. చదివే వారికి అర్థమైంది, ఎవరికి మొదటి శతాబ్దం వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాదు. అందుకని మనం ఏం చేశాం, మాయదారి మత్తయ్య అని చెప్పి మత్తయ్య గారు ఏం చేశాం, దీన్ని పడేద్దాం, ఇంత అవుట్ ఆఫ్ కంటెస్ట్ రాస్తాం. వారి శైలి, వారి విధానం, వారు ఎందుకు అలా కోట్ చేసుకుని మనకు తెలిస్తే కదా. మరొక విషయం కూడా చదువుతాం, అదే మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయంలో 18వ వచనం చదువు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని దూత కింద వచ్చిన చెప్పిందా. 22వ వచనం దూత చెప్పిందా, గ్రంథకర్త రాస్తుంది. దూత ఆతరేమని వచ్చిన కోటే చేయల. దూత చెప్పింది ఎంతవరకు, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజల నుండి వారి పాపం నుండి ఆయన రక్షించినాక ఆయన యేసుని పేరు పెట్టుదు అని అంతవరకే. ఈ 22వ వచనం ఎవరు రాస్తున్నారు, కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అనే ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరంలో దేవుడు తోడని అర్థము. ఇది యోసేపు గారికి దేవదూత చెప్పలేదు. గ్రంథకర్త ఎవరికి చెప్తున్నారంటే ఈ మత్తయి సువార్తను ఎవరైతే చదువుతారో వారికి చెప్తున్నాడు. ఒక సిమిలర్ అయిన ఒక విషయం జరిగింది, సిమిలర్ అయిన విషయంలో ఒక సూచన జరిగింది. ఆ సూచనని మీకు ఏం చేస్తున్నాను, అలా ఏదో ఒక సిమిలారిటీ ఉంది. ఏం సిమిలారిటీ అంటే యెషయా గ్రంథంలో ఒక కన్యక ఉంది. ఆమె ఎవరు, మరియ కాదు, మరీనా ఇశ్రాయేలు కాదు, ఆమె దేవాలయంలో పనిచేసే ఒక ఆమె కన్యకే. దేవాలయంలో పనిచేసే ఆమె కన్యకులు దేవాలయంలో పని చేస్తారనేది యెఫ్తా కుమార్ నుండి స్టార్ట్ అయిపోయింది. దేవాలయంలో కన్యకులు ఉంటారు. వాళ్ళ యొక్క పరంపరలో యెఫ్తా తర్వాత ఏం చేశారు, అమ్మాయిని దేవాలయానికి అర్పించడం అనేది సగలిమైపోయింది అప్పటి నుంచి. అందుకే ఒప్పి ఫినగేషన్ ఏం చేస్తారు, ప్రత్యక్ష గుడారం ఎంత పని చేయించిన స్త్రీలు ఏం చేశారు,
వాళ్ళు పెళ్ళిగానే ఉంటే చంపేస్తుంటారు వాళ్ళు కన్నికలు. తప్పు చేశారు. తర్వాత ఈ సమయాల గ్రంథంలో ఆయన సౌలు ఎక్కిపోయేటప్పుడు ఏం చేస్తారు? కన్యకలు ఎదురవుతారు. వాళ్ళు ఎక్కడ అప్పించుకున్నారు? బెత్తేరులోను గిల్గాల్ ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుడి సేవ చేస్తున్నారు. ఇలాగా కొన్ని కన్యకలు దేవాలయానికి దేవుడి సేవకు అర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే కీర్తన గ్రంథం 69వ అధ్యాయంలో కూడా కన్యకలు తంబూరా పట్టుకొని నాట్యం ఆడుతున్నారా? ఎక్కడ? మనసు ముందు కార్యక్రమం. అలాంటి ఒక కన్యక యెషయా గ్రంథంలో ఉంది. ఆమె ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రధాన యాజకుడైన జకరియా యొక్క అందరి కంట్రోల్లో ఉంది. ఆమెను ఎవరు వివాహం చేసుకుంటున్నారు? యెషయా వివాహం చేసుకుంటున్నారు. 8వ అధ్యాయం వివాహం చేసుకున్నప్పుడు ఎవరు పుడుతున్నారు? మహేష్ షలాల్ హస్బల్ అనే ఒక ఆయన పుడుతున్నారు. ఆయన ఎలా ఉన్నాడు? ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడు? ఆయన కన్యక గర్భవతి అయినది సూచన, కుమారుడు సూచన చెప్పండి. కన్యక గర్భవతి అయ్యేది సూచన, కుమారుడు సూచన. ఈ విషయం చెప్పండి. కన్యక గర్భవతి సూచన కానీ కాదు. చూద్దామా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము అవన్నీ మీరు చదివినట్లయితే పిల్లలు ఎదగతారు, వాళ్ళు తింటాడు, అది చేస్తాడు అని చెప్తున్నట్టు. 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను కన్యక కాదు, కన్యక గర్భవతి కాదు. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైనికుల అధిపతి యెహోవా సూచనగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. ఎవరు సూచన? అయితే అక్కడ కన్యక యెషయాతో వివాహం ఆడి గర్భవతి అయింది. ఇక్కడ కన్యక ఏమైంది? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. అక్కడ కుమారుడు దేనికి సూచనగా ఉన్నాడు? ఇశ్రాయేలుకి సూచనగా ఉన్నాడు. ఇక్కడ కుమారుడు దేనికి సూచనగా ఉన్నాడు? ఇశ్రాయేలు వారి పాపం నుండి రక్షించుటకు ఆయన సూచనగా ఉన్నాడు. ఈ సిమిలారిటీని బట్టి ఏం చేశాడు గ్రంథకర్త? సూచనగా యేసు ప్రభు వారు ఉన్నారు ఇశ్రాయేలు మధ్య చెప్పడానికే ఈ యొక్క వచనాన్ని ఉపయోగించాడు. కానీ చాలా మంది యూదులు కూడా మతస్థులు ఏం చేస్తారంటే ఆ కన్యక 8వ అధ్యాయంలో నెరవేరిపోయింది, తప్పుగా కొటేషన్ చేశాడు మన మత్తయ్య గారు. 7:8 7:14 నిమిషం 8వ అధ్యాయం నెరవేరిపోయింది. అసలు ఈ మత్తయ్య గారికి బైబిల్ తెలియదు, తప్పుగా కొట్టేసి ఆయన తప్పుగా కొట్టేసి ఈ చదివే పద్ధతి తెలియకుండా ఏం చేశారు? వారుగా సిమిలారిటీ విషయంలో ఒక ప్రాఫెసీని ఎప్పుడు మరలా రిపీట్గా చేయొచ్చు అంటే ఒక సిమిలర్ అయిన ఒక విషయం, అదే విషయము దానికి సంబంధించిన విషయం జరిగినప్పుడు ఆ ప్రవచనాలు ఏం చేస్తారు? వాళ్ళు కోట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చదివారు, ఏం చదివారు? యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైనికులు యెహోవాకు సూచనగా మహత్కారంగా ఉన్నారు. అవునా? సరే, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరికి సూచనగా ఉన్నారు? ఎలా సూచనగా? 12 గోత్రాలు. హెబ్రీ పత్రిక దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. వారికి తెలుసు, అది సిమిలారిటీని బట్టి ఉపయోగించుకునే పద్ధతి వారికి తెలుసు. మనం ఎగ్జాక్ట్గా తీసుకోవటం వల్ల మనకేం తెలియలేదు. తప్పు రాశారేమో అనిపిస్తుంది. 2వ అధ్యాయము 13-14 వచనం. దేవుడు మీరు ఆయన శబ్దము 2:13 నేను ఆయనను నమ్ముకున్నందును ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ తీశాడు. ఎక్కడి నుంచి? యెషయా గ్రంథం నుంచి ఒక చిన్న బిడ్డ తీశాడు. ఎవరు? హెబ్రీ గ్రంథం. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలనే ఇక్కడే రాశారు. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలను అక్కడ బిడ్డ తీశాడు. ఇక్కడ కోట్ చేస్తున్నారు. అబ్రహాము సంతానంలో కొంతమందిని దేవుడు నాకు అనుగ్రహించాడు.
మేము కూడా ఇస్రాయల్ మధ్య సూచనగా ఉండటానికి ఈ సిమిలర్ వచనాలు ఇక్కడ ఏం చేస్తున్నారు గ్రంథకర్త కోట్ చేస్తున్నారు. అంతేగాని ఆ విషయం అంతా తెలియదు, అది ఎప్పుడో రాంగ్గా కొటేషన్ చేశాడు, రాంగ్గా తప్పుడుగా ఉద్దేశాడు, క్రైస్తవుల కొత్త మతం ఉద్దేశింది, ఇదంతా కూడా తప్పుడు వ్యాఖ్యానం గ్రీకులు అమ్ముడు పోయారు, గట్టి పక్కన పెట్టి ఈ యొక్క వచనాలను ఉపయోగించుకున్నారని కాదు. సిమిలారిటీని బట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఒక ప్రాఫెసీని ఉపయోగించుకుంటారు. అది వారి యొక్క రచనా శైలి, వారి యొక్క కళాచారంలో ఉండే, అదే సంస్కృతిలో ఉండే ఒక పద్ధతి. ఈ పద్ధతి తెలియకపోతే మనకేం కాదు, మనం కూడా గ్రహించలేకుండా పోయిందిరా కదా, ఏదో నేర్చుకో అబద్ధం చేసేయేమో, ఏదో తప్పుగా ఉపయోగించుకున్నారేమో. అదే అధ్యాయంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఈ నామం నా సముద్రం మధ్య ప్రచురణ దావీదు చెప్తున్నాడు. దాన్ని కూడా ఏం చేశారు? ఉపయోగించుకున్నారు. ఎందుకు ఉపయోగించుకున్నారు? ఒక సిమిలర్గా యేసు ప్రభు వారు కూడా ఏం చేశారు? సహోదరులైన ఇశ్రాయేలు మధ్య దేవుడు మహా కార్యమును వివరించాడు. అది కీర్తిని ఏం చేశాడు? ఇటుపక్క సిరియా వరకును, ఇటుపక్క ఇథియోపియా వరకు ఆయన మహిమ ఏమైంది? ప్రశంసింపబడింది. ఇలా ఒక సిమిలర్ అయిన విషయాన్ని బట్టి గ్రంథకర్తలు రాస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తప్పుగా వివరించుకున్నారు. ముఖ్యమైన పాయింట్కి వస్తాం, మీ దగ్గరికి వస్తాం. కొత్త నిబంధన కొత్త ఇద్దరు చాలా గందరగోళం. కొత్త నిబంధన కొత్త నిబంధన ఇంకా జరగలేదు అని యూదులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలుతో యూదా వారితో కొత్త నిబంధన వచ్చుచున్నవి. అది ఎవ్రీ పత్రికలో ఉపయోగించబడింది, అది రోమా పత్రికలో ఉపయోగించబడింది. కాబట్టి అది యేసు ప్రభు వారి సంఘానికి మనం ఉపయోగిస్తున్నాం. యూదులు ఏం చేస్తున్నారు? అది ఇంకా నెరవేరలేదు, అది ఎవరికి సంబంధించిన అంటున్నారు, ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన వారు అంటున్నారు. కానీ బాగా పరిశీలిద్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయం చదువు. ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు పాత నిబంధన ఎప్పుడు చేశాడు? ఐగుప్తు నుంచి బాగా నోట్ చేసుకోండి. ఈజిప్ట్. కొత్త నిబంధన ఎప్పుడు చేయాలి? పాత నిబంధన ఈజిప్టు నుండి వచ్చేటప్పుడు చేశాడు. కొత్త నిబంధన ఎప్పుడు చేయాలి? సేమ్ ట్రాన్సిషన్ చెప్పాలి కదా. బబిలోన్. సేమ్ అదే బానిసత్వం నుండి రావటం, ఇదే బానిసత్వం ఉంటుంది. ఈజిప్ట్ నుండి వచ్చిన ఎవరు? ఇశ్రాయేలే. ఈజిప్ట్ నుండి వచ్చిన తల్లి ఎవరు? ఆగరు. బబులోన్ నుండి వచ్చిన ఎవరు? సారా. ఇశ్రాయేల్. వాళ్ళ తల్లి ఎవరుగా వర్ణించబడి ఉంది గాజా పత్రికలో? ఆగరు. ఆగరు. ఆగరు ఎక్కడి నుంచి వచ్చి అబ్రహాం చేసుకునేది? ఈజిప్ట్ నుంచి పాత నిబంధన చూసినా ఈ బుద్ధని చెప్పాడు. బబులోన్ నుండి వస్తే కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎవరికి సూచనగా ఉంది? శారా తల్లికి. శారా ఎక్కడి నుంచి వచ్చింది? కల్దీగా దేశంలో ఊరాణ పట్టణంలో అబ్రహాంతో మధ్య ఎవరున్నారు? సారా. సరేనా? అప్పుడు బబులోన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కొత్త నిబంధన అనేది ప్రారంభించబడాలి. అదే అధ్యాయంలో చూడండి, 31వ అధ్యాయము 38వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో కనానీయులు గోపురం మొదలుకొని మూలభూము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడి కొలనూలు దానికి ఎదురుగా గారేము కొండ వరకు
గారేపు కొండ వరకు పోవచ్చు, ఆ, లోయ వరకు తిరిగి సాగు. యెహోవా పేరిట కట్టబడును, రాబో దినంలో హనానీయుల గోపురం మొదలుకొని మూలరము వరకు పట్టణము గారేపు కొండిపోయే వరకు తిరిగి సాగును అని చెప్తున్నాడు. నిజంగా కట్టారా? కట్టలేదా? యేసు ప్రభువు కట్టాడా? హనానీయుల గోపురంపై కట్టాడా? నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. బబులోను నుండి వచ్చిన తర్వాత కొత్త నిబంధన ఎప్పుడో ప్రారంభింపబడిపోయింది. 3వ అధ్యాయం 1వ వచనం. తెలియక కోట్ చేయటం కాదు, సిమిలారిటీని బట్టే కోట్ చేస్తున్నారు. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన ఆ, యాజకులు లేచి ఆ, గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించి ఆ, తలుపులు నిలిపిరి. ఆ, అమ్మేయ గోపురం వరకును ఆ, అనన్యేలు గోపురం వరకును ఆ. ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించి ఎవరి పేరిట? ఎవరి పేరు ప్రతిష్ఠించారు? అయిపోయిందా దోషం? మొత్తం ఏమైనా అయిపోయిందా? అవలేదా? అయిపోయింది. అయిపోయింది. మరి ఎందుకు యేసు ప్రభువా ఇది నా రక్తం వల్ల కొత్త నిబంధన, అపోస్తులు కూడా ఇది కొత్త నిబంధన ఎందుకు చెప్పుకున్నారంటే, ఇవన్నీ కూడా భూ సంబంధమైన దేవాలయాన్ని మరలా మరలా సూచిస్తున్నాయి. ఏవి? మొదటి దేవాలయము, రెండవ దేవాలయం కూడా ఏం చెబుతున్నాయి? రెండుమే భూ సంబంధమైన దేవాలయాన్ని సూచిస్తున్నాయి. రెండు కూడా భూలోక సంబంధమైన ప్రత్యక్షపు గుడారంలో రక్తం తీసుకువెళ్ళటాన్ని సూచిస్తున్నాయి. ఈయన పరలోకపు గుమ్మంలోకి వెళ్ళాలి, అక్కడ ఆయన తన యొక్క రక్తాన్ని సూచించిన దానికి సిమిలారిటీ ఉందా లేదా? రక్తం ప్రోపిస్తే కనుక నిబంధన ఏమవుదు? మొదటి నిబంధన ఎక్కడ స్టార్ట్ అయింది? రక్తం వల్ల ఎక్కడ స్టార్ట్ అయింది? సినాయి కొండ మీద. కొత్త నిబంధన ఎక్కడ స్టార్ట్ అయింది? యెరూషలేములో. బబులోను దగ్గర వచ్చిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు రక్తం పోసడానికి మనసు ఉందా? లేదు, లేదు. మనసు ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. మనసు బదులు వాళ్ళు ఏం చేసుకున్నారు? రాయి. వారు దేవాలయంలో ఒక రాయి ఉంది, మూలరాయి. ఆ మూలరాయిని మరలా ఏం చేసుకున్నారు? ఇంకో సియోన్లో కూడా మూలరాతి వేసుకునేవాడు. ఆ మూలరాతిని వాళ్ళు దాన్ని కూడా ఒక మహిమకరంగా స్థలం కనుక్కునేసి దాని మీద ఏం చేశారు? రక్తాన్ని ప్రోక్షించుకుని కొత్త నిబంధన స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి భౌతిక సంబంధమే కాబట్టి యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన దేవాలయానికి పోవాలి కాబట్టి, దేవాలయ వ్యవస్థకు నిబంధన కావాలి కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆయన కూడా కొత్త నిబంధన మాట ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైనా చెప్పాడా? 26 గ్రంథంలో ఉన్న కొత్త నిబంధన నేను చేస్తున్నాను చెప్పాడా? అది కూడా అయిపోయింది. అననీయ గోపురం కట్టినప్పుడు అయిపోయింది. నెహెమ్యా 12:39 కూడా ఎలా ఉంది? అవన్నీ కట్టి ప్రతిష్ఠించి కొత్త నిబంధన బబులోను నుండి వచ్చినప్పుడు కొత్త నిబంధన ప్రారంభింపబడింది. యేసు ప్రభు వారికి కొత్త నిబంధన ఏంటంటే ఇది పరలోక సంబంధమైన కొత్త నిబంధన. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనవి. ఈ నిబంధన ఒక్కొక్క సంవత్సరానికి కొత్తదే. ఈ సంవత్సరము పాప గడ్డ బలికి వస్తుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏం చేస్తున్నాం? రెన్యువల్ చేయాలా? రెన్యువల్ అంటే ఏంది? మళ్ళా రెన్యువల్ చేస్తూనే వస్తారు. సంవత్సరం నిబంధనలు రెన్యువల్ చేసుకుంటూ వస్తారు. యేసు ప్రభు గారు ఏం చేశారంటే పెద్ద రెన్యువల్ చేశారు. ఏమని చేశారంటే ఇక మీద భూలోకమే అవసరం లేదని చెప్పి పరలోకంలో అతి పరిష్కారంలో మెల్కిజెదెకు క్రమం చొప్పున యాజకుడిగా వెళ్ళి అక్కడ ఏం చేశాడు? ఆయన రక్తాన్ని అర్పించుకున్నాడు. ఇకపైన నిబంధన లేదు. ఇకపైన సంవత్సరం నిబంధన అనేది లేదు. అవన్నీ కూడా తీసుకుంటారు. 70 వరకు ఏం చేశారు? రాయవాసాలు ఊరుకున్నట్టు తెలియకుండా కోట్ చేశారు అపోస్తులు. ఆ సిమిలారిటీ ఉంది. ఏ సిమిలారిటీ? ఆ యొక్క నిబంధన బబులోను నుండి వచ్చినప్పుడు వచ్చిన నిబంధన సిమిలారిటీ అనేది యేసు ప్రభువులో కనిపిస్తుంది. మొదటి దేవాలయం కంటే రెండవ దేవాలయం ఎలా ఉంటుందంట? మహిమకరంగా ఉంటుందని చెప్పి అబద్ధం చెప్పి ఉనిందా? మొదటి దేవాలయం కంటే రెండవ దేవాలయం మహిమకరంగా ఉనిందా? లేదే. రెండవ దేవాలయం చూసిన ముసిరి వాళ్ళంతా ఏం చేశారంట? ఏడ్చారంట. ఎందుకని? అంత బాగా కట్టింది ఏది అడిగిలేదు. అంటే ఈ దేవాలయం ఎవరు నెరవేరాలా? నేనే దేవాలయం యేసు ప్రభువు అంటారు. ఆ తర్వాత ఇదిగో ఆ పట్టణంలో మరి ఏ దేవాలయము కనబడట్లేదు. సర్వోన్నత దేవుడియు ఆయన గొర్రెపిల్లయు దేవాలయమే ఉన్నారు. మోస్ట్ హోలీ టెంపుల్ గా ఆయన చూస్తున్నారు. స్పిరిచువల్ గా ఈ యొక్క ప్రవక్తలు కానీ గ్రంథకర్తలు కానీ.
ఇలా ఏం చేస్తుందంటే ఇప్పుడు సమస్య ఎక్కడే వచ్చింది, కొత్త నిబంధన సమస్య వచ్చింది. అలాగే ఇస్రాయేల్ వారితో యూదా వారితో కొత్త నిబంధన చేశాడా? బబులోను నుండి వచ్చిన తర్వాత చేశాడా చేయలేదా? 2 గోత్రపు వారు వచ్చారు కదా, వచ్చారు. దాంతోపాటు లేవీలు కూడా వచ్చారని యెషయా 6:6. మరి మిగతా 10 గోత్రాలు వచ్చాయా? రాలేదా? నెహెమ్యా కాలంలో వచ్చారా? రాలేదా? శేషం తిరిగిన ఉందా? తిరిగిందా లేదా? గమనండి. 10 గోత్రపు వారిలో కొంతమంది వచ్చారా? రాలేదా? వస్తేనే కొత్త నిబంధన అవుద్ది, రాకపోతే రాదు. అంటే రాకుండా పక్షాన వారు ఎందుకు చెప్తారు? ఇదిగో పొంతు గలతీయ కప్పదొక 12 గోత్రం చెందిన వారికి 12 గోత్రం కనిపెట్టారా? ఎప్పుడు కనిపెట్టారు? ఎప్పుడు కనిపెట్టారు? బబులోను నుండి వచ్చినప్పుడే చాలా మంది వచ్చి కలుపుకుంటున్నారు. దేంట్లో? ఈ దేవాలయ వ్యవస్థలో వారు ఏం చేసేసారు? జాయికి పేర్లు ఇచ్చేసి మళ్ళీ ఏం చేశారు? ఆయా ఊరికి వెళ్ళిపోయారు. కొంచెం గలతీ అక్కడ చెదిరిపోతున్నారు. 12 గోత్ర వారిని ఇంకా కనిపెట్టలేదు, ఇంకా వాళ్ళు అక్కడ చెదిరిన్నారు, రాజమండ్రిలో చెదిరినారు కాదు. శేషం ఎప్పుడో మొదటి శతాబ్దంలో, శేషం ఎప్పుడో బబులోను నుండి వచ్చినప్పుడు ఏం చేయబడింది? ఈయన ఏం చేస్తున్నారంటే పౌలు గారు ఆ కాలంలో ఎలాగ శేషం తిరిగిందో ఈ కాలంలో కూడా 12 గోత్ర వారిలో ఏం చేయబడతారు? కొంతమందే రక్షింపబడతారని దాని సిమిలారిటీ చేసి ఏం చేస్తున్నారు? ఆయన ప్రసంగిస్తున్నాడు. కానీ ఎగ్జాక్ట్ గా శేషం తిరగలేదని ఎట్లా చెప్పాలి? శేషము తిరుగును అనేది ఎప్పుడు నెరవేరింది? అప్పుడే బబులోను వచ్చినప్పుడే దేవుడు అక్షుర్య రాజు హృదయమును తెరిచెను అనే పదము చూడండి. ఎజ్రా 6:22. ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అశ్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేసినారు. అక్షుర్ రాజు అంటే ఎవరు? బబులోనులో అక్షుర్ని గెలిచారా? బబులోనులో అక్షుర్ని గెలిచారా లేదా? గెలిచారు. బబులోని కింద అక్షుర్లు ఎవరి కింద వస్తున్నారు? బబులోను రాజు కింద వస్తున్నారు. ఈ బబులోని అక్షుర్ని ఇద్దరు ఎవరు గెలిచారు? కోరేసి గెలిచాడు. ఇప్పుడు దేవాలయం కట్టబడేటప్పుడంటే అక్షుర్ రాజు హృదయం ఏం చేశారంట? దేవుడు కదిలింపు చేస్తే అక్కడ నుండి కొంతమంది వచ్చారంట. వారు ఎవరు? అదే శేషం. అట్లా శేషము రాని పక్షమున దాను గోత్రికి రాలని, ఆశేరు గోత్రికి రాలని, 12 గోత్రములు రాయినది ఏమనగా అని ఎలా చెప్తారు? ఉండేది 2 గోత్రం అయితే వాళ్ళు ఎలా కనిపెట్టారు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశం నుండి చెదిరిన 12 గోత్రం వారికి ఎక్కడ ఉన్నారు? 12 గోత్రం వారు అనుకున్నారా? చేరారా? దేవాలయ వ్యవస్థలో భద్రపంలో చేరారా? చేరారు. మరి ఎవరైనా ఏమైపోయారు? కనిపెట్టి అయిపోయింది. శేషమే, మరలా అందరు కాదు, శేషమే. ఆ విధంగా నెహెమ్యా, జెరుబ్బాబెలు, జక్రయ, మొర్దెకై, యావాజు కుమారుడైన యెహోషువ కాలంలోనే కొంత శేషం వచ్చి ఆ శేషము దేవాలయ వ్యవస్థలో జాయిన్ అయ్యి వారందరూ కలిసి పాప పరిహార దినం చేసినప్పుడు ఏమైపోయింది? మరి యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే యుగపు సంబంధమైన నిబంధన. ఏ నిబంధన? యుగపు సంబంధమైంది. సీనాయి కొండ నుండి AD 70 వరకు ఒక నిబంధన కింద వస్తుంది, ఒక యుగం వస్తుంది. ఆ తర్వాత పరలోకాన్ని ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు చేస్తున్నారు అన్నమాట. సో దానికి ఇది దేనికి? పరలోకానికి సంబంధించిన రక్తానికి కొత్త నిబంధనే కానీ మరలా భూ సంబంధమైన దేవాలయానికి కొత్త నిబంధన కాదు. కానీ ఇర్మియా చెప్పింది, ఇది కోట్ చేసిన వచనాలన్నీ కూడా భౌతిక సంబంధించిన. చాలా మంది చెప్తుంటారు ఇశ్రాయేలీయులు
వారికి మాత్రమే బైబిల్ వారికి మాత్రమే. శేషం ఎప్పుడే వచ్చేసింది పౌరుల కాలంలో, యేసు ప్రభు కాలంలోనూ అపోస్తుల కాలంలోనూ శేషం ఎప్పుడే వచ్చిన్నారు. శేషము తిరగలేదని చెప్పడం లేదు. శేషము తిరిగారు, ఎప్పుడో తిరిగారు. వారు దేవుడు నమ్ముకుని అక్కడ ఏం చేస్తున్నారు? బతుకుతున్నారు. పండగలకు ఏం చేస్తున్నారు? వస్తూ పోతున్నారు. శేషము తిరగలేదని చెప్పకూడదు. యెషయా చెప్పినట్టుగా శేషం తిరిగింది. కొత్త ఆకాశం కొత్త భూమి అనేది వచ్చేసింది అప్పుడే. చూద్దామా యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో. కొత్త ఆకాశం కొత్త భూమి ఏం చేశారు? సిమిలారిటీగానే ఉపయోగించారు కానీ ఎగ్జాక్ట్ గా ఉపయోగించలేదు. 66వ అధ్యాయం 66, 22 చదవండి. 23 చదవండి. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములను ఎక్కించగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచెరగాల మీద ఒంటిల మీద ఎక్కించి సర్వజనుల నుండి నాకు ప్రతిష్ఠితమైన పర్వతం ఎరుచుకున్నకు మీ స్వదేశీయులను యెహోవా నైవేద్యముగా వారు తీసుకుని వచ్చేదని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు యాజకులను లేవులుగా ఉండటಕ್ಕೆ నేను వాళ్ళ కొందరిని ఏర్పరచుకున్నాను అని యెహోవా సెలవిస్తున్న. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను సృజింపబో కొత్త ఆకాశము కొత్త భూమి లయం కాకుండా నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతి జ్ఞాపకం నిలిచి ఇదే యెహోవాకు ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినం నా సన్నిధి మొక్కుటక సమస్త శరీరాలు వచ్చేదరు. అంతగా వచ్చి నేను వారి యొక్క చుట్టూ దగ్గర జరిగించదను. వాళ్ళు తప్పించుకున్న వారిని వీరుకాళ్ళు దర్శించు పూలు లూదు అని తెలుగు యొక్క తూపాలు యావాల నివాసులతో నేను పంపదను. నన్ను పూర్తి సమాచారం వినడానికి నా మహిమ చూడడానికి దూర దీపవాసులందరూ వారిని పంపదను. వారి జనులు నా మహిమను ఏం చేస్తారు? ప్రకటించదరు. వారందరూ వస్తారు. ఇప్పుడు యెషయా టైంలోనే ఇది నెరవేరిందా? యెషయా టైంలో నెరవేరలేదు, ఇర్మియా తర్వాత నెరవేరు. ఇప్పుడు యెషయా ఈ మాట చెప్తున్నప్పుడు ఇది నెరవేరాల. యెషయా చెప్తున్నప్పటికీ ఇర్మియాకు నెరవేరుతుంది. ఇర్మియా తర్వాత 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా దేవాలయం కట్టబడినప్పుడు ఈ నెరవేరుతుంది. ఈ నెరవేరు దీనికి సిమిలారిటీగా ఏం చేస్తున్నారు? 77 తర్వాత వచ్చే ప్రపంచాన్ని ఉద్దేశించి రాస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు వస్తున్నారు, వచ్చినట్టు ఇప్పుడు కూడా వస్తున్నారు. సిమిలారిటీయే. డైరెక్ట్ ప్రవచనాలు యేసు ప్రభు వారి గురించి తనాకులోనే లేవు, డైరెక్ట్ గా లేవు. సిమిలారిటీ, సింబలైజ్డ్, సాదృశ్యంగా, సాదృశ్యంగా, అలంకారంగా అవన్నీ నెరవేరిపోయినవే. అలాంటిది ఇప్పుడు నెరవేరుతుంది. యాజ్ ఇట్ ఈస్ సిమిలారిటీ అలాగనే ఉంది కదా అంటారు. ఇది అలాగనే ఉంది కదా, దేవుడు వారిని విడిపించినప్పుడు మనం కూడా విడిపించాడు కదా అంటున్నా. ఆ విధంగా ఒక సిమిలారిటీని బట్టి ఈ యొక్క అధ్యాయాన్ని అయితే భౌతిక సంబంధం ఇప్పుడు ఆత్మ సంబంధం. ఇంకా మీరు ఏం చేస్తున్నారంటే, ఇంకా ఇశ్రాయేలు ఏం చేయలేదు, శేషము తిరగలేదు. వారు రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు బట్టి ఎన్ని చేసేది. కాబట్టి ప్రవచనాలు ఎప్పుడూ మ్యాక్సిమం ఏమైపోయాయి? నెరవేరాయి. వాటి సిమిలారిటీని బట్టి మరలా ఏం చేశారు? ఉపయోగించారు. అర్థమవుతుందా? కాపురిని కొట్టుము గొర్రెలేమో ఉండవు చదువుకో. అది అది జస్ట్ ఏంటది? చెట్టును కొట్టగా పిట్టలు ఎగిరిపోయినట్టుగా అదొక విధమైన సామెత. యేసు ప్రభువుని కొట్టగానే అపోస్తులు ఏం చేయారు? దీనికి ఉపయోగించుకున్నాడు. దీన్ని జకర్యా ఉన్న సామెతలు. అవునా? ఇలా కొన్ని సిమిలారిటీని బట్టి ఉపయోగించుకున్నారా కానీ అది అక్కడ ఉంది, ఇది నెరవేరిందంట. నెరవేరనే మాటకి ఏంటంటే సిమిలారిటీని బట్టి నెరవేరిందని అర్థమే కానీ యాజ్ ఎ పీసీ కానీ కానీ. కాబట్టి ఈ యొక్క పాట మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇది మన యొక్క ఈరోజు వివరణ. బైబిల్ చదివినప్పుడు ప్రవచనాలు తగ్గుతూ ఉంటాయి. అయ్యో ఇది ఆల్రెడీ నెరవేరింది, ఇది ఎందుకు మీరు కోట్ చేశారు, తెలియదా వీటికి అని మీరేం చేయకూడదు. ఆశ్చర్యపడనే అవసరం లేదు. సిమిలారిటీని బట్టి ఏం చేశారు? ఉపయోగించుకోవచ్చు. అవునా? బాగా ఆశ్చర్యపోయాక ప్రభు వారికి